ఆల్రెడీ మన ఛానల్లో 5,000-20,000 వరకు ఏ మొబైల్ కొనాలి అండ్ అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ కొనాలి అండ్ 9,000 నుంచి 1,00,000 వరకు కెమెరా కోసం ఏ మొబైల్ కొనాలి అండ్ కొనకూడని శాంసంగ్ మొబైల్స్ ఏంటి, కొనకూడని ఐఫోన్స్ ఏంటి, ఇలా అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు చూడకపోతే చెక్ చేయండి. ఈ వీడియోలో 40,000 ప్రైస్ రేంజ్లో ఈ ఆఫర్స్లో కొనగలిగే 5 బెస్ట్ మొబైల్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఆలోచించకుండా మొదలెడదాం. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే మొబైల్స్ అన్ని కూడా అదే ప్రైస్ రేంజ్లో కాకుండా సేల్స్ టైంలో కార్డ్ డిస్కౌంట్, డబుల్ డిస్కౌంట్ రావచ్చు అండ్ అడిషనల్గా కూపన్ రావచ్చు అమెజాన్లో. అలా వచ్చినప్పుడల్లా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాం. ఫాస్ట్గా మిస్ అవ్వకుండా జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో అడిషనల్ ప్రైస్ డ్రాప్ అయితే మనకి అప్పుడప్పుడు సడన్గా కనిపిస్తుంది. అక్కడ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్సే ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి వీడియో చేసి పెట్టేలోపు అయితే ఎక్స్పైర్ అవుతాయి. జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి, మిస్ అవ్వకుండా ఉంటారు. మొదలెడదాం. ఫస్ట్ది పిక్సెల్ 8. మీరు కనుక ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తున్నట్లయితే అండ్ నేచర్, ల్యాండ్స్కేప్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్గా పిక్సెల్ 8 మంచి ఆప్షనే. 31,999కి అయితే డీల్ని ఆల్రెడీ రివీల్ చేశారు ఫ్లిప్కార్ట్లో విత్ కార్డ్ డిస్కౌంట్ అండ్ కాయిన్స్ కలిపి. ఈ ప్రైస్ డైరెక్ట్గా ఈ ప్రైస్కి అయితే రాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. కాకపోతే టెన్సర్ చిప్సెట్ వల్ల మనకి సిగ్నల్ రిసెప్షన్ పూర్గా ఉండడం అండ్ కొన్నిసార్లు మాదిరి వామ్ ఇష్యూస్ ఉండడం అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ జియో 5G యూజర్స్ కూడా సిగ్నల్ రిసెప్షన్ పరంగా కంప్లైంట్స్ ఉన్నట్లయితే ఒకసారి అయితే తెలిసిందే. ఒకసారి మీరు చెక్ చేసుకొని కొనండి ఒకవేళ పిక్సెల్ 8 కొనే ప్లానింగ్లో ఉంటే జియో సిమ్ యూజర్స్. అండ్ నెక్స్ట్ ఇది Xiaomi 14CV. సో పర్ఫార్మెన్స్ పరంగా ఇంతకుముందు మాట్లాడుకున్న పిక్సెల్ 8 ఓన్లీ కెమెరాలోనే బాగుంటాయి. ఇది హార్డ్ కోర్ పర్ఫార్మెన్స్తో పాటు కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి. ఈ Xiaomi 14CVకి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంది. లాంచ్ చేసినప్పుడు 42,000, ఇప్పుడు కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 34,999కి అయితే రాబోతున్నట్లు వాళ్ళే డీల్ని ఆల్రెడీ రివీల్ చేశారు. డిస్ప్లే చాలా బాగుంటుంది అండ్ ఫుల్లీ కాంపాక్ట్ కాకపోయినా మంచి కాంపాక్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ అండ్ ఛార్జింగ్ విషయంలో కంప్లైంట్స్ లేవు. అండ్ లీకా కొలాబరేషన్ కెమెరాస్, లీకా ట్యూనింగ్ చాలా బాగా ఉంటుంది. నేనైతే అంతకుముందు Xiaomi 13 Pro యూజ్ చేశాను, Xiaomi 14 Ultra యూజ్ చేస్తున్నాను. కెమెరాస్ అండ్ 8S Gen 3 పర్ఫెక్ట్ కాంబో 34,999లో కొనగలిగితే. సో MI UIతో మీకు పెద్ద ఇష్యూస్ లేవనుకుంటే, నేనైతే రెగ్యులర్గా నా సెకండరీ ఫోన్ MI ఫోనే ఉంటుంది, మెయిన్ ఫోన్ ఐఫోన్ ఉంటుంది. బట్ ఎప్పుడు అంత పెద్ద ఇష్యూస్ అయితే నాకు లేవు. ఒకవేళ ఉంటే మీరు ఇగ్నోర్ చేయొచ్చు, అదర్వైజ్ 34,999కి చాలా మంచి ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఇది Samsung Galaxy S23. లాంచ్ చేసినప్పుడు 70,000 80,000కు లాంచ్ అయింది అండ్ రీసెంట్గా వచ్చిన సేల్లో 44,000-45,000కి వచ్చింది. ఈ సేల్లో 36,999కి అయితే రాబోతుంది కార్డ్ డిస్కౌంట్తో. డీల్ని ఆల్రెడీ రివీల్ చేశారు. ఎవరైతే కాంపాక్ట్గా మొబైల్ ఉండాలి అండ్ మంచి కెమెరాస్ ఉండాలి, పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి అండ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారో డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ S24 ప్లస్తో కంపేర్ చేసినా నాకు S23 ప్లస్ కొంచెం బెటర్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఇవి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావడం వల్ల ఎఫిషియంట్ చిప్సెట్. సో S23 36,999లో బెస్ట్ ఆప్షన్. కాకపోతే బ్యాటరీ మాత్రం కాంపాక్ట్గా ఉండడం వల్ల కొంచెం తక్కువ అయితే వస్తుంది. అదర్వైజ్ క్లియర్ పిక్, మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలనుకునే వాళ్ళకి. అండ్ నెక్స్ట్ ఇది అండర్ 40,000 ప్రైస్ రేంజ్లో OnePlus ఫోనే కావాలి అనుకుంటే OnePlus 12. దీనిపై అయితే పెద్ద ఆఫర్ లేదు, 40,000 ఉంది కార్డ్ డిస్కౌంట్తో. 37,999కి అయితే వస్తుంది. సో OnePlus ఫోన్గా చూస్తే మాత్రం మంచి ఆప్షనే. అదర్వైజ్ ఈ వీడియోలో నేను మాట్లాడిన వేరే ఆప్షన్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇది Google Pixel 7 Pro. ప్రజెంట్ అయితే 44,000 ఉంది, కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని మనకి అరౌండ్ 40,000లో సేల్ టైంలో అయితే రావచ్చు. మొన్నే నిజానికి నేను టెలిగ్రామ్ ఛానల్లో మన ఛానల్లో పోస్ట్ చేశాను 37,000కి. ఈసారి అంత తక్కువకి వచ్చే ఛాన్సెస్ అయితే తక్కువ. వస్తే అయితే మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను. జాయిన్ అయ్యి అయితే యాక్టివ్గా ఉండండి. ఎవరికైతే పిక్సెల్ మొబైల్ వాడాలి, మంచి ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. డిజైన్, బిల్డ్ క్వాలిటీ, డిస్ప్లే అన్నీ బాగానే ఉంటాయి అండ్ కెమెరాస్ కూడా ఎక్సలెంట్. హ్యూమన్ ఫొటోస్కి మాత్రం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కొంతమంది నన్ను ఏంటి అది ఇది అని ఏదేదో అంటున్నారు, బట్ నేను వేరే వాళ్ళ ఒపీనియన్ చెప్పడానికి ఛానల్ పెట్టుకోలేదు. 7 years బ్యాక్ నేను డబ్బులు పెట్టి కొని రివ్యూ చేశాను. 7 Pro రివ్యూ మన ఛానల్లో ఉంది. నేను అప్పుడు S22 Ultra, S23 Ultraతో కూడా కంపేర్ చేశాను. ఆ వీడియోస్లో ప్రూవ్ చేశాను. మీరు పోర్ట్రేట్స్ తీస్తే ఓవర్ షార్ప్నింగ్ అస్సలు బాగాలేదు. మనుషుల ఫొటోస్కి అయితే పిక్సెల్ ఫోన్స్ ఈ టెన్సర్తో వచ్చినంత కాలం ఇగ్నోర్ చేయండి. అండ్ అంతేకాకుండా టెన్సర్ చిప్సెట్తో రావడం వల్ల సిగ్నల్ రిసెప్షన్ అయితే కొంచెం పూర్గా ఉంది ఈ ప్రైస్ రేంజ్లో. వేరే మొబైల్స్తో కంపేర్ చేస్తే ఓ మాదిరి థ్రోట్లింగ్ ఇష్యూస్, హీటింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవి ఇగ్నోర్ చేయగలిగితే మీరైతే కొనొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Realme GT6 కూడా మనకి అందుబాటులో ఉంటుంది. సేల్లో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 36,999కి అయితే వస్తుంది. పర్ఫార్మెన్స్ 8S Gen 3, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే ఇది 37,000కి వస్తుంది. Xiaomi 14CV 35,000కి వస్తుంది, 2,000 ఎక్కువ ఉంది. అండ్ కెమెరా ట్యూనింగ్ నాకైతే Xiaomi 14CV రివ్యూ మన ఛానల్లో ఉంది, చూడండి. నాకు అది కొంచెం బెటర్గా అనిపించింది. అదర్వైజ్ ఈ GT6 కూడా మంచి ఆప్షనే 37,000లో. అండ్ నెక్స్ట్ ఇది Vivo V40 Pro. సో రెగ్యులర్గా 55,000కి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. బట్ ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో అయితే 49,999 అయితే రివీల్ చేశారు. నేను అనుకోవడం సేల్ టైంలో ఇంకాస్త తగ్గచ్చు. ఒకవేళ 40, 42 ఆ రేంజ్లో వస్తేనే కన్సిడర్ చేయండి. బెస్ట్ కెమెరా మొబైల్ అండ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డిస్ప్లే, బ్యాటరీ అన్నీ కూడా బాగుంటాయి. లేదా ఒకవేళ
ఫ్లిప్కార్ట్లో కానీ మంచి ఆఫర్లో రాకపోతే దగ్గరలోని ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాంచ్ చేసినప్పుడే దీన్ని 45,000 అయితే ఇచ్చారు ఆఫ్లైన్లో. దసరా దివాళీ టైంలో ఒకవేళ 42-43 రేంజ్ లేదా ఈవెన్ 40కి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ ప్రైస్ రేంజ్లో కిల్లర్ ఆప్షన్ వివో V40 Pro కెమెరాస్ జీస్ కొలాబరేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మరొకటి ఐఫోన్ 13 ఆర్ 14 ఈ రెండు కూడా 40,000 ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఐఫోన్ 14కి వెళ్ళండి. మెయిన్గా వీడియో క్వాలిటీ బాగుండాలి, కంటెంట్ క్రియేటర్ అయితే ఐఫోన్ 14 బెస్ట్ ఆప్షన్. అది కూడా 40-43 రేంజ్లో వస్తే సో ఎక్సలెంట్ ఆప్షన్. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం ఐఫోన్కి వెళ్ళాలనుకుంటారో, ఏదైతే ఐఫోన్ 15 48-50,000 రేంజ్లో వస్తుందో అంత బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకోలేని వాళ్ళు ఐఫోన్ 14ని 40-42,000 ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. ఐఫోన్ 13 మాత్రం ఇగ్నోర్ చేయండి, 38,000కే వస్తుంది. అదైతే వద్దు. ఐఫోన్ 14 40Kకి దగ్గరలో కిల్లర్ ఆప్షన్. సో ఇవి 40,000 దగ్గర రేంజ్లో మనం ఈ ఆఫర్స్ టైంలో కన్సిడర్ చేయగలిగే మొబైల్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయమంటారో, ఎక్కువ మందికి యూజ్ అయ్యే వీడియోనే సజెస్ట్ చేయండి, నేనైతే చేస్తాను. మళ్ళీ కలుద్దాం.